గురువు గారికి నీలకంఠానికి మధ్యనున్న గొడవలు నా సీమంతంలో పెద్దవయ్యాయి. చేస్తే మీ సొమ్మేం పోతుంది? ఊరోళ్ళ ముందే ఎదురు తిరుగుతావా? పెళ్ళాం పిల్లలు కండానికే కాదు, దీనికి కావాలా దీనికి కావాలా? ఉందా నీ దగ్గర? సిగ్గులేదు. ఎక్కడికి వెళ్తున్నారా? ఏంటి పని? నాకంటే ఈ ఊళ్ళో ఎవరు లేరా? నేను చూసుకుంటారా? అన్నిటికీ నువ్వే కారణంరా. ప్రతి దానికి నీతో పోల్చి నన్ను అవమానిస్తూనే ఉన్నారు. ఆ అవమానాలు తట్టుకోలేకే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. కనీసం అది కూడా చేయనివ్వా? ముద్ర, ఎడమ ముష్టి, కుడి ముష్టి, ఎడమకాలు ముందు. వీరయ్య గారి రోలింగ్ ట్రోఫీ, శ్రీకాకుళం కుస్తీ పోటీ, మార్తాండం మల్ల యుద్ధ పోటీ. ఏంట్రా ఇవన్నీ? వదిలితే వీధుల్లో గూటి బిళ్ళ ఆడింది, జాతరలో పులివేషాలు వేసామని చెప్పేలా ఉన్నావే. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడా? సార్, ఇది మన అడిమురే సార్. సార్, మన మార్షల్ ఆర్ట్స్ సార్. 1000 ఏళ్లుగా ఉంది సార్. నేను 12 ఏళ్లుగా నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్. సార్, దీని నుంచి వచ్చినవే కరాటే, మోయితాయ్ సార్. ఏయ్, నేను నిన్ను చరిత్ర అడిగానా? కమలాకర్ సార్, కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 3 ఏళ్ళు సార్. విన్నావా? 3 సంవత్సరాల కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు. వెళ్ళి వాడి పట్టుకొని తాగు. పిచ్చుడిలా 12 సంవత్సరాలు నేర్చుకున్నాడట. నీకు నీ బాబుకి బుద్ధి లేదు. పిచ్చ నా కొడుకల్లా. ఎవరు చేయొచ్చున్నావు? తీసుకుపోయేవన్నీ చెత్తలో పడాల్సినవన్నీ ఇక్కడికి తీసుకొచ్చాడు. గవర్నమెంట్ అప్రూవల్ ఉందా చెప్పిన దానికి? సార్, మీకు తెలియదనే చెప్పాను సార్. ప్లీజ్ సార్, కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్. మా అమ్మ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ నాన్న దగ్గర అడిమురి విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కళ నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది మా అడిమురి అభ్యసించే వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీస్ బట్టలు కొనిస్తానన్నానుగా, ఇందా పట్టుకో. ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి. నీ అల్లుడు మెడలో దండేసుకొని ఎలా పడుకున్నాడు అసలు? ఇలా పడుకోవడానికి వీడికి పోలీస్ బట్టలు కొనిచ్చావు. నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు. కానీ నాకు అవమానమే దొరికింది. విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళ అయిన అడిమురికి దక్కలేదు. ఇకనైనా దక్కాలి. అడిమురిని నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు. నమస్కారం. ఆ పిటిషన్ కి సంబంధించి మిమ్మల్ని కలిసి పిటిషన్ చదివాను విజేంద్ర భూపతి. అదేనమ్మా, ప్రభుత్వం మనసు పెడితే అడిమురే నేర్చుకునే వాళ్ళకి స్కూళ్ళలో ఉద్యోగాలు వస్తాయి. కొన్ని కుటుంబాలు చల్లగా ఉంటాయి. మినిస్టర్ లెవెల్లో మాట్లాడాల్సిన విషయం. అయ్యారు అడిమురే గురించి అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. మీరు అడిగారని అసెంబ్లీలో మాట్లాడాను అనుకోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమని అడుగుతారు? అడిమురే అడిమురే అంటే ఏంటి అని. అంతెందుకు బాబు, అదంటే ఏంటో నాకే తెలీదు. మీరు పని చేయండి, దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి. ఆ తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడతాను. ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం. అడిమురేకంటూ ఓ ఆటశాలని నిర్మించాం. ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి. అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వ అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ. ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు, కానీ ఉనికిని కోల్పోకూడదు. తెల్లోళ్ళని చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం, అది తప్పు కాదండి. కానీ పంచె కట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి? నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం. ఇలాగే కొనసాగితే వరి, జొన్న, రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది. మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది. మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా. యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూరు శాల. అడిమురే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల. అడిమురే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నీలకంఠం మా ఊరికొచ్చాడు. 5 ఏళ్ల తర్వాత విదేశీయులతో. ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయావు? వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళ? అవునరా, ఓ సాయం కోరి మన దగ్గరకు వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. సరే 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 సరే. తను క్యాథరిన్, నా వైఫ్. నమస్కారం చెల్లమ్మా. అదే ఫోన్ లో చెప్పావుగా. వీడు నా కొడుకు రిచర్డా. ఎరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా. సర్లే, ఇది బానే ఉంది. రా రా రా. వీడు ఎడ్వర్డ్, క్యాథరిన్ వాళ్ళ బ్రదర్. రండి రండి. కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను. శామ్యుయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు. నేను వాడితో వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. 5 ఏళ్ళలో నేర్చుకున్నావురా? అవునరా, దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది. వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్. ఇందులో నేను ఛాంపియన్ రా.
సంతోషంగా ఉందిరా. నీలో ఏదో ఒకటి ఉంది. అది వదిలేసి ఊరికి అయ్యగారు ఇది చేయి అది చేయి అని చెప్తే ఎలా వస్తుంది చెప్పు? నీతో వచ్చిన వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా? అవునరా. మంచిది మంచిది. ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. అడిమురే తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది. మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే. ఏమంటావు? ఏం ఆలోచిస్తున్నావురా? చెప్తా. ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి రా. మెల్లికే ముద్ర గుర్తుందా? మనకిదే ఫేవరెట్. ఏంట్రా ఇది? నేను చేసిన బొమ్మ. పుది పెట్టవిరా. ఇదిగోరా. నాకుద్రా. కోకోనట్ వాటర్, వెరీ హాట్, బాడీ కూల్. మన దగ్గర దాదాపు 1200 మంది నేర్చుకుంటున్నారా. అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుక్కు తీస్తారు. ఎలా ఉందిరా మన ఆటశాల? బండ్లో ఏం మాట్లాడలేదు అన్నావుగా, ఇప్పుడేమంటావు? నా పని ఇంకా సులభం చేశావు. దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు. అక్కడ రింగ్ సెటప్, అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్, ఇక్కడ నా ఆఫీస్ సెటప్. 3 నెలల్లో ఇండియాకి ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది. కోట్లు సంపాదించచ్చు. ఆ తర్వాత నేనే నంబర్ 1. నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి. రేయ్, ఏంట్రా? ఏదైనా మాట్లాడరా. ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడినిరా. కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించింది. రేయ్, సారీరా. ఏదో అడగాలనిపించింది, అందుకే అడిగాను. సరేరా, నేను బయలుదేరతాను. మన చోటు ఉన్నప్పుడు ఎక్కడికి పోతావురా? నేను ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి. అది ఇక్కడ జరిగేలా లేదు. దర్జాగా చేయరా. నీ మనసుకు తోచింది చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి. నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏమంటావు? చూసారుగా, వాన్ డామ్ ఈరోజు లోకంలో ఎదురే పెద్ద యాక్షన్ హీరో. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫైట్ పేరేంటో తెలుసా? కిక్ బాక్సింగ్. లోకంలో ఇదే నంబర్ 1. లోకం అంతా ఉంది అనండి, కానీ నంబర్ 1 అని మాత్రం అనకండి. చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక కలేనా? దేనికి తీసిపోదు మా అడిమురై. 12 ఏళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనూ కరువుతోనూ పోరాడుతున్నారే అదా? నన్ను చూడండి అయ్యా, ఈ ఊరు వదిలి వెళ్ళాను. 5 ఏళ్లలో ఎలా తిరిగొచ్చాను. ఇది కేవలం ఫైట్ కాదురా, డబ్బు కురిపించే వృక్షం. డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు అనిపించుకోరు. నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరిని తలబడదామా? సవాలుకి నేను రెడీ. నువ్వు రెడీయా? Usually we never fight with a... వాట్? రేయ్, మన వదిన తప్పుగా మాట్లాడుతున్నారా? Was it a good punch? రేయ్, ఏంట్రా వచ్చిన చోట కాలు దవ్వుతున్నారా? నీలకంఠం, నువ్వు నీ స్నేహితుడు ఈ ఆటశాల నుంచి ప్రాణాలతో బయటకు పోవాలంటే ఈ పిల్లాడి మీద చేయి చేసుకున్నందుకు క్షమాపణ అడగాలి. What's he saying? He's asking us to say sorry and leave. I never ask sorry. If you want, if you are able, hit me back. ఏమంటున్నాడమ్మా? మీ వల్ల అయితే నన్ను కొట్టండి అంటున్నాడు. Take these gloves. You're like a leper. మొండి చేతులు కదా, అందుకే గ్లౌస్ ఇచ్చారు. What the hell was that? ఎలా ఉంది అరచెయ్యి హతి? దీనికి సమాధానం చెప్తుందా మీ బాక్సింగ్? గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు. ఎక్కడా ఎప్పుడో చెప్పరా. నా విజయేంద్రున్నాడ్రా ఇక్కడే, రేపే. అయ్యగారు, వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి. రేపోరా, రేపు మాట్లాడుకుందాం. భయమా? భయమేరా. నన్ను తలుచుకొని కాదు, నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళను నేర్పించలా మా గురు. Come on, let's fight and prove it. ఏంట్రా? పోటీలో తేల్చుకుందామా? మాత్రం అర్థమైంది. నేనేం చేశాను? మీ విజయేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. ఆగండి.
రారా విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. If we lose, he's asking us to fall on his feet. Yes, we will do. Duh. ఈ పోటీ నియమ నిబంధనలు అడిమురయుక్తులైన కరహతి, శైలాత్, మల్లు మరియు మోకాలు, మోచేయి పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు. 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా ఇప్పటికే మించిపోలా. తెల్లోళ్ళతో కలిసి చిన్న పిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది. రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టూ గురుగారు కూర్చోండి గురుగారు. Knock him out! నీళ్లు తాగు బావా. రెండవ చుట్టూ జటాదవీకలంచల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజాంగుతాంగమాలికం తమద్దమద్దమద్దమగ్నినాదవాదమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం. జటాజటాహ సంభ్రమ భ్రమానిలింబ నిర్జనీ విలోల విచ్చివల్లరీ విరాజమానముర్ధనీ. ఇది మెలికల భంగిమన్నా. అడిమురై వీరుడు మెలికల భంగిమకొస్తే శత్రువు కొట్టే ఒక్క దెబ్బ కూడా మీద పడదు. గురుగారు అయిపోయాడ్రా. విజయేంద్ర, స్నేహితుడని వదిలేసావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి.
గురుగారు టైం అవ్వలేదు గురుగారు, ఈ లోపల గంట కొట్టేశారు. చూడండి గురుగారు, ఎందుకు ముందే గంట కొట్టేశారు? మూడవ చుట్టూ. Hey, hit me if you can. రేయ్ ముద్దు, చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడక్కర్లేదని విజయేంద్ర నన్ను కోరుకున్నాడ్రా. అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏంట్రా తరువు?